నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నాం. గతంలో బీజేపీ నుండి పోటీ చేసి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ నుండి పోటీకి సిద్ధంగా ఉన్నటువంటి శ్రీ గణేష్ గారితో ఉన్నాం. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న ఎట్లా కొనసాగుతుంది ప్రచారం? ప్రచారం బ్రహ్మాండంగా కొనసాగుతుంది. చాలామంది యువకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే నడుస్తుందో, ప్రజలకి ఆశించిన విధంగా ఉందో వారు దాన్ని చూసి, ప్లస్ రెండవది, నేను గతంలో 2 సార్లు పోటీ చేసిన, ప్రజల మధ్యలో ఉన్న 15 సంవత్సరాల నుంచి నాతోటి తోచినంత సోషల్ సర్వీస్ చేశాను. ఈ సోషల్ సర్వీస్లో భాగంగా ఏనాడు కూడా నేను ఏ పథకం నేను బుక్స్ ఇచ్చినా కూడా, ఇది క్రిస్టియన్ అని చూడలే, వీళ్ళు ముస్లిమా చూడలే, తెలుగులా అని చూడలే, హిందువులా అని చూడలే, అన్ని కులాలకి అన్ని మతాలకి నేను బుక్స్ ఇచ్చిన. అన్ని కులాలకు మతాలకు నేను వాటర్ క్యాంప్స్ గత 12-13 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసిన. వాటర్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తే ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక మతానికి చెందినది కాదు, ఎవరికైనా అందుబాటులో ఉంటుంది అనేసి ఎండాకాలంలో నేను వాటర్ క్యాంప్స్ కూడా ఆర్గనైజ్ చేశాను. మెగా హెల్త్ క్యాంపులు ఆర్గనైజ్ చేశాను. అందులో కూడా అన్ని కులస్తులు మతస్థులు పాల్గొంటారు. కావున ఇప్పుడు అన్ని మతాలోళ్ళు, అన్ని కులాలోళ్ళు కూడా మనకు శ్రీ గణేష్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే అందరి వాడు, అందరికీ మేలు జరుగుతుంది. అక్కడ ఒక పక్కకు మన ఎంపీఏ, మన ముఖ్యమంత్రి, స్థానిక సమస్యలు తెలుసు, స్థానిక అవసరాలు తెలుసు, వారి ద్వారా సాధ్యమవుతుంది. మొన్న 3 రోజుల క్రితం కూడా మాకు రోడ్ షోలో సీఎం గారు వచ్చినప్పుడు కూడా మాకు కంటోన్మెంట్ బోర్డు సివిల్ ఏరియా అంతా జిహెచ్ఎంసీలో మెర్జ్ చేయాలని, వాటర్ కూడా ఇప్పుడు 4-5 రోజులకు నీళ్ళు వస్తుంది, ఆల్టర్నేట్ డేస్కి నీళ్ళు వచ్చే విధంగా బిల్డింగ్ పర్మిషన్లు కూడా ఈజీగా ఉండేటట్టు మెర్జ్ అయితే ఈజీగా ఉంటుంది. కాబట్టి అవన్నీ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలు ఆశిస్తున్నారు, ప్రజలు బాధలు పడుతున్నారు. ఇవన్నీ అందక అవన్నీ బాధలు తొలగిపోయి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళకు దక్కే విధంగా అక్కడ పైనుంచి ముఖ్యమంత్రి గారు ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిస్తే కోఆర్డినేషన్ బాగుంటుంది, డెవలప్మెంట్ జరుగుతుంది. 30 సంవత్సరాల నుంచి వెనుకబడిపోయిన కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ఇప్పుడు ముందంజులో నడవాలి, బాగా అభివృద్ధి జరగాలి, ప్రజలు కోరుకున్న విధంగా ఉండాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుంది, శ్రీ గణేష్ తోటే సాధ్యమవుతుందని అందరూ ఆశించిన విధంగా అందరూ బ్రహ్మరథం పట్టి ఆశీర్వాదం ఇస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. మా పార్టీని నమ్మి, ప్రభుత్వాన్ని నమ్మి, నన్ను నమ్మి ఇంతమంది మాకు తోడవుతున్నందుకు, జాయిన్ అవుతున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకేనా, గత ఎన్నికల్లో కూడా దాదాపు అన్ని సర్వేల్లో శ్రీ గణేష్ గెలుస్తుండని చెప్పేసి మ్యాక్సిమం సర్వేలు అని చెప్పేసి, కానీ ఓటమి కావడం కారణం ఏమై ఉంటుందన్న? ఓటమి కారణము బీజేపీ వాళ్ళు తప్పుతావులు. రెండవది ఏంటంటే అక్కడ సిస్టమ్ అంతా అనుకూలంగా లేకుండే, ముఖ్యంగా మా దగ్గర గంగా జమున సరస్వతి లెక్క ఉండే సెక్యులర్ సిస్టమ్ని అక్కడ బీజేపీ అంతా ఒక్కొక్క సిస్టమ్కి అయింది. కాబట్టి మాకు చాలా నష్టం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ నుండి పుట్టి పెరిగాను. కాంగ్రెస్ పార్టీలో నేను స్టేట్ సెక్రటరీ, సిటీ జనరల్ సెక్రటరీ, ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే. కాబట్టి నేను కాంగ్రెసే చిన్నప్పటి నుంచి. కానీ కాంగ్రెస్ పార్టీలో అనుకోకుండా 14లో టికెట్ రాలే, 18లో టికెట్ రాలే, 23లో కూడా టికెట్ రాకుంటే ఆ మధ్యలో నేను పోటీ చేసి జనాలకి ఏమైనా చెయ్యాలా అనే ఉద్దేశంతో నేను పోటీ చేయడం అయింది. అప్పుడు కూడా బాధలు ఉండే, కానీ పార్టీలో టికెట్ రాకుంటే కూడా మనం ఏం చేయలేం. కావున పార్టీలో టికెట్ గురించి, ప్రజలకు బాగుండాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ రోజు పోటీ చేయాల్సిన అవసరం ఉంటే పోటీ చేసినందుకే ఈరోజు అది ఒక ప్లాట్ఫారం అయింది. ఆ ప్లాట్ఫారం అయిందే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తించి ప్రజల ఆశీర్వాదం ఉందనేసి తెలిసి మాకు ఈ అవకాశం కల్పించారు. ఇప్పుడు ప్రజలందరూ గణేష్ అన్న అయితే అందరికీ బాగా అవుతుందనే ఆశతోటి, ఆలోచనతోటి నా తోడై నడుస్తున్నారు. సిటీ అంటేనే డెవలప్మెంట్ ఏరియా అని చెప్పేసి అంటారు, కానీ కంటోన్మెంట్ ఇంకా వెనుకబడి ఉంది కదా, దానికి గల కారణం ఏమైంది? గత పాలకులు నిర్లక్ష్యం, ఇన్ఎఫిషియన్సీ కారణం. ఇక్కడ స్థానికంగా ఉన్న బోర్డు మెంబర్లు, ఎమ్మెల్యే ఈ ఒక కారణం చెప్పుకొని, ఈ ఒక సాకులు చెప్పుకొని దీన్ని పట్టించుకోకుండానే ఈరోజు ఇంత నష్టం జరిగింది. మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఒక భాగమైన మోండా డివిజన్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఉంటుంది. అక్కడ ఆల్టర్నేటివ్స్ నీళ్ళు వస్తుంది, కానీ మా 8 వార్డులకు మాత్రం నీళ్ళు రాదు. సార్ అక్కడ ఒక్క దగ్గర వచ్చినందుకు ఇక్కడికి రాకుండా పోవడం అంటే ఎవరు కారకులు? పెద్ద దేశం బయట ఉందా, రాష్ట్రం బయట ఉందా, ఊరు అవతలు ఉందా, మారుమూల గ్రామాలు ఉందా? కంటోన్మెంట్ సిటీ నడుమొడ్డులో ఉన్నా కూడా
ఎవరు దీన్ని పట్టించుకోకుండా సాకులు కారణాలు చెప్పి వీళ్ళకు నష్టం చేశారు. కొన్ని కుటుంబాలు సాయన కుటుంబం కావచ్చు, బోర్డు మెంబర్ కుటుంబాలే అన్ని విధంగా బాగుపడ్డది, కానీ వీళ్ళ కుటుంబాలు బాగుపడలే. వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి బాధలే ఏడుస్తున్నారు, మాకు ఇప్పటికీ నీళ్ళు అందుతలేదని. ఎంత ఇప్పుడు నేను రోజు ప్రచారం చేస్తే చాలా బాధాకరం. రోడ్లు బాగాలేవు, డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, నీళ్ళు లేదు. మాకు ఏ విధమైన కూడా సహాయ సహకారం లేకుండా అప్పట్లో కొంతమంది స్టేక్ హోల్డర్సే దీన్ని ఆయన మంచోడు అని చెప్పి వీళ్ళందరినీ డైవర్ట్ చేయగలిగారు. కానీ మంచోడు అయినా కూడా సంపాదన లేకుండా ఇంట్లో రేషన్ రాదు, ఏమి రాదు. అదే మాదిరిగా ఆయన మంచోడుగా ఉండిపోయింది, కానీ వాళ్ళంతా మంచోళ్ళని పేరు తీసుకురు, కానీ అభివృద్ధి చేసిన ఘనత వాళ్ళు తీసుకోలే. ఎందుకంటే అభివృద్ధి జరిగి ఉంటే వాళ్ళ గురించి కూడా ప్రస్తావించేవారు. వారి హయాంలో నీళ్ళు వచ్చింది, వారి హయాంలో రోడ్లు వచ్చినాయి, వాళ్ళ హయాంలో మంచి డ్రైనేజ్ సిస్టమ్ వచ్చింది, కంటోన్మెంట్ బోర్డు మెర్జ్ అయింది కావచ్చు, ఏదైనా జరిగింది, ఏం జరగాలి. ఇప్పటికీ మా దగ్గర క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రన్నింగ్ చే శక్తి ఉన్నా, సామర్థ్యం ఉన్నా కూడా సరైన స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఎక్విప్మెంట్స్ లేక, స్పోర్ట్స్ స్టేడియంలు లేక వాళ్ళు రాణించలేకపోతున్నారు. ఎంతోమంది యువకులు బాగా చదువుకోవాలన్నా కూడా గవర్నమెంట్ స్కూల్స్ సరిగా లేక, కాలేజీలు సరిగా లేక, మా మైనారిటీ సోదరులు చాలా టాలెంటెడ్ పర్సన్స్, వాళ్ళకు సరైన కోఆర్డినేషన్ లేక, సరైన వాళ్ళకి సహాయ సహకారాలు అందక వాళ్ళు కూడా వెనక పడిపోయి ఇలా చాలా పేదగా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈరోజు మన ప్రభుత్వం మైనారిటీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది. వారి ద్వారా కూడా వీళ్ళకి మంచి చేస్తానని హామీ ఇస్తున్నాను. ఎందుకంటే అనేక సమస్యల నుంచి వీళ్ళ నుంచి ట్రాక్లకు వెళ్ళి బయట ఉన్నారు. వీళ్ళని మళ్ళీ ట్రాక్లకు తీసుకురావాలంటే వీళ్ళకు మంచి కమిటీలు ఏర్పాటు చేసి, డెవలప్మెంట్ కమిటీలు వేసి వీళ్ళకు గురించి ప్రత్యేక నిధులు తీసుకొచ్చినట్టయితే వీళ్ళు కూడా చాలా వరకు ఎక్కడెక్కడైతే ల్యాక్ అయిందో అది కూడా డెవలప్మెంట్ అవుతుందని నేను హామీ ఇస్తున్నాను. అన్ని వర్గాలు బాగుపడే విధంగా ప్రభుత్వం ఇంట్రెస్ట్ తీసుకుంది, సహాయ సహకారాలు అందిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పి ఎప్పుడు లేని విధంగా బీసీలలో కూడా ఎన్నో ఆరు కార్పొరేషన్లు కొత్తవి కూడా స్టార్ట్ చేశారు. మేరు కులస్తులు కావచ్చు, ముదిరాజ్ కులస్తులు కావచ్చు, మీ ఫిషరీస్ కావచ్చు, ఎవరికైనా కూడా ఈ యాదవుల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. గతంలో బీసీ కార్పొరేషన్ అంటుండే, ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించింది ప్రతి కార్పొరేషన్ కులం మీద. వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగాల, వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలనేసి వీడు ఫైనాన్స్ కార్పొరేషన్, క్రిస్టియన్ కార్పొరేషన్ ఉంది, మళ్ళీ ముస్లిం కార్పొరేషన్ కూడా ఉంది. అంటే ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు ఆశించిన విధంగా లేదు, ప్రతి ఒక్కటి దక్కాలి, వీరు కోరుకున్న విధంగా అనేది ఈరోజు పాలన ఉంది. కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, మన ముఖ్యమంత్రి మీద నమ్మకంతో అందరూ మాకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా 15 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ సమస్యలు తెలుసు, పరిస్థితులు తెలుసు. కాబట్టి ఏమైనా జరగాలంటే కాంగ్రెస్ నుంచి జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈరోజు నేను మీ మీడియా ద్వారా అందరికి చెప్తున్నా, ఈ ఎలక్షన్లో బీజేపీకి ఎజెండా లేదు, బీఆర్ఎస్కు ఎజెండా లేదు, నా పార్టీ లేదు, పార్టీ ప్రభుత్వంలో లేదు, పార్టీ ఎజెండా లేదు. ఉట్టి వాళ్ళు ఒక సింపతిని గ్రౌండ్స్లో తీసుకుంటున్నారు. కానీ జనాలంతా ఏమంటున్నారు అంటే సింపతి కన్నా సామర్థ్యం అవసరం, వాళ్ళకి ప్రజల మీద ప్రేమ అవసరం. సింపతితోటి ఉంటే ఒక కుటుంబానికి నష్టం, కానీ ఆ సింపతి మీద దృష్టి సారిస్తే 2,50,000 మంది ఓటర్లు బాధపడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఈసారి సామర్థ్యం ఉన్న, కోఆర్డినేషన్ ఉన్న, ప్రభుత్వంలో ఉన్న పార్టీ మన గణేష్ గెలుస్తని అన్ని రంగాలలో అభివృద్ధి అవుతుందని ప్రజలు డిసైడెడ్. ఓకేనా, బీజేపీలో అందరూ అంటే నీ గెలుపు కోసం పనిచేయలేరని చెప్పేసి అంటున్నావు, కాంగ్రెస్లో పనిచేస్తున్నారు అందరూ? బీజేపీ నాయకులు, కంటోన్మెంట్ సంబంధించిన నాయకులు డిస్టర్బ్ చేసిరు, కానీ కార్యకర్తలు పర్వాలేదు బాగా చేశారు. వాళ్ళు మంచి చేశారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. కానీ వాళ్ళ పెత్తనం ఉండడానికి ఇక్కడి నుంచి ఎమ్మెల్యే గెలవద్దని వాళ్ళు కొన్ని ట్విస్టులు చేసి ఇబ్బందులు పెట్టి వాళ్ళ ప్రయోజనాలకి జనాలకు నష్టం చేశారు బీజేపీలో. ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చేది ఇది పార్టీ విషయమే వేరే, పేదల పార్టీ, అందరినీ కలుపుకుపోయే పార్టీ, అందరి గురించి ఆలోచించే పార్టీ. కాబట్టి ఈరోజు జనాలు అందరూ కాంగ్రెస్ వైపు, కాంగ్రెస్లో మంచి కోఆర్డినేషన్ ఉంది, బ్రహ్మాండమైన విజయం వస్తుందని ఆశిస్తున్నాం. అంటే వెన్నెల సపోర్ట్ ఎట్లుంది? సూపర్ ఉంది. వారు కూడా చాలా వరకు అయితే వారు కూడా అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకురు, అన్ని ప్రోగ్రాంలలో అన్ని వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు కూడా పాల్గొంటున్నారు, వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా వారికి కూడా మీ మీడియా ద్వారా వెన్నెలమ్మకు కూడా ధన్యవాదాలు. గతంలో డబుల్ బెడ్రూమ్ అనేక అక్రమాలు జరిగాయి కదా, వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారన్న? ఖచ్చితంగా ఎవరైతే అన్యాయం జరిగిందో, ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తాం. ఎవరైతే అక్రమాలు చేసిరో, అవినీతికి పాలయ్యారో ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకొని వాళ్ళకి తగిన శిక్ష పడేలాగా చూస్తాం. ఈ ప్రాంతంలో గత చాలా సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నారు,
మీ దృష్టిలో ఉన్న ప్రధానమైన సమస్యలు ఏందన్న ఈ ప్రాంతంలో? ఇప్పుడు ప్రధానమైన సమస్య ఫస్ట్ నీళ్ళే మా దగ్గర, రెండోది పట్టాలు, మూడో దానికి వస్తే ఇప్పుడు మాకు రోడ్లు లేవు, డ్రైనేజీ లేవు, మంచి ఎడ్యుకేషన్ లేదు, రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, మంచి స్కూల్స్ లేవు, మంచి పిల్లలు చదువుకోవాలన్నా కూడా చదువుకోలేని పరిస్థితి, ఎడ్యుకేషన్ లేదు. ఇంక మరీ ముఖ్యంగా చెప్పాలంటే చాలామందికి స్పోర్ట్స్ గ్రౌండ్స్ కూడా, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ అవసరం. దాని తర్వాత కూడా చాలామంది చదువుకొని గవర్నమెంట్ ఎగ్జామ్స్లలో పాల్గొనాలంటే వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్లు అవసరం. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఇవాళ కాంపిటేటివ్ మార్కెట్, ఈ కాంపిటేటివ్ మార్కెట్లో వాళ్ళు కాంపిటీషన్ డబ్బులు ఉన్న వాళ్ళు అయితే బాగా వాళ్ళకి అన్ని వసతులు కలిగి మంచి ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళు ఎగ్జామ్స్కి అపీర్ అవుతారు. కానీ మా పేద కుటుంబాలు అపీర్ కాలేకపోతుంది. ఎంత టాలెంట్ ఉన్నా వాళ్ళకు కూడా ట్రైనింగ్ సెంటర్లు, కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మేము సహాయ సహకారాలు అందిస్తే మా దగ్గర కూడా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదొకటి జరుగుతుంది. మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్కి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదైతే స్కిల్ ఉందో బ్యాంక్ లోన్స్ ఇప్పించి వాళ్ళకు కూడా వ్యాపారం పెడితే ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు పేదరికంలో ఉన్నారు. దాని నుంచి బయటికి రావడానికి మా వంతు సహాయ సహకారం కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. శ్రీ గణేష్ అంటే సున్నితమైన వ్యక్తి అని చెప్పేసి అంటారు. ఈ రాజకీయాల్లో నిలబడగలుగుతామన్నా? ఈ రాజకీయంలో అలవాటు అయిపోయింది ప్రజల గురించి. ఇప్పుడు మొన్నటి దాకా నాకు ఒక నింద ఉండే, పార్టీలు మారుతారని. సార్ పార్టీలు మారుతారంటే నాకేం అవసరం అండి? నాకు నిజంగా కంటోన్మెంట్ నుంచి ఏమైనా లబ్ధి పొంది నేను ఎప్పుడైనా గెలిచిపోతే నా తప్పు అవుతుంది. నేను లబ్ధి పొందలే, నేను ఎప్పుడు కూడా గెలవలే. రెండో విషయానికి వస్తే నేను రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నప్పుడు ఈ ఫౌండేషన్ స్థాపించి గత 12-13 సంవత్సరాల నుంచి ఇన్ని సేవలు చేయాల్సిన అవసరమే లేకుండే. నాకు ఈ ఒక కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ, ఎస్సీ కాన్స్టిట్యున్సీ, పేద కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఆశించిన విధంగా లేదు. వీళ్ళకు ఒకవేళ నా మీద మచ్చైనా సరే, నా మీద ఒక నింద అయినా సరే, ఎంత అవమానాలైనా సరే సహించడానికి సిద్ధమైనా కానీ నా ఏకైక లక్ష్యం నాకు ఈ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి ప్రజలు ఆశించిన విధంగా, ప్రజలు ఏదైతే అవసరాలకు అనుగుణంగా నేను చెయ్యాలని ఒక తపనతోటి పార్టీ మారినా కానీ నా సొంత స్వలాభం ఏమీ లేదు. ప్రజల స్వలాభం గురించి నేను మారడం జరిగింది. నా వ్యక్తిత్వం ఏం లేదు. జాయిన్ అయ్యేటప్పుడు కూడా అందరితో చర్చించుకొని మాట్లాడినాక జాయిన్ అయినాం. అందరూ ఏక ముక్త కంఠంతో చెప్పింది ఒకటే విషయం ఏంటంటే, గవర్నమెంట్ ఉంది, మన ఎంపీ మన ముఖ్యమంత్రి కాబట్టి స్థానిక సమస్యలు అన్నీ వారికి అవగాహన ఉంది, వారు కూడా డెవలప్మెంట్ చేయాలనుకుంటుండు. నువ్వైతేనే చేయగలుగుతావు, నిన్నైతేనే ప్రజలు ఆదరిస్తురని రెండు విషయాలని తీసుకొని నిన్ను ఆహ్వానించారు. కావున మీరు వెళ్ళాల్సిందే, అక్కడి నుంచి పోటీ చేయాల్సిందే. ప్రజల ఆశీర్వాదం ఉంది. ప్రజలకు మేలు చేయాలంటే కొన్ని భరించాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా మీరు చరిత్ర పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకుంటే కొన్ని పేర్లు ఉన్నాయి. వాళ్ళు ప్రజల గురించి ప్రాణాలు సహితం త్యాగం చేసిరు. నేనేం చేసిన ఒక అవమానమే తీసుకోగలుగుతున్నా, నేను ఒక నింద తీసుకుంటున్నా, ఇది పెద్ద విషయం కాదని నమ్మి నేనేమన్నా చేయాలని ఈసారి మళ్ళొకసారి నేను పార్టీ మారి ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. ఓకేనా? నీ కాన్స్టిట్యున్సీ పక్కకే మైనంపల్లి హనుమంతరావు కాన్స్టిట్యున్సీ కూడా ఉంది. ఆయన సపోర్ట్గా ఉండన్నా మీకు? ఆయననే పెద్ద దిక్కుగా ఇప్పుడు మొత్తం కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి అనినిత్యం ప్రజల మధ్యలో ఉండి చాలామందిని వారి నాయకత్వంలో కూడా చాలామంది జాయిన్ అవుతారు. ఒక తమ్ముడికి అన్నలాగా తోడై ఆశీర్వాదిస్తూ నాకు ఎప్పటికప్పుడు నాకు అన్ని విధాలు నేర్పిస్తూ ఏ విధంగా ముందుకెళ్ళాలని. గతంలో నాకు అనుభవం ఉన్నా కూడా గెలిచిన అనుభవం లేదు, వేరే అనుభవాలు లేవు కాబట్టి వారికి ఉన్న అపారమైన అనుభవం, ఒక 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న అనుభవం, 30 సంవత్సరాల అనుభవాన్ని నాతో షేర్ చేసి ఏమి చేస్తే మంచిదని ఎప్పటికప్పుడు నన్ను గైడ్ చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తమ్మునికి ఇలాగా పనిచేస్తున్నాయి. ఓకేనా? చివరిగా నువ్వు ఈ కాన్స్టిట్యున్సీలో గెలవగానే ఏ సమస్య మీద ఫస్ట్ పరిష్కారం చూపిస్తావు? ఇప్పటిదాకా మీకు అన్ని సమస్యలు చెప్పాను. ఫస్ట్ చూపించే సమస్య ఫస్ట్ వాటర్ వస్తాడు, మంచి స్కూళ్ళు వస్తాడు, మంచి స్టేడియంలు వస్తాడు, మా మహిళలకు మహిళా భవన్లు, మహిళా ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి మిగతాది ఇది కాక మిగతాది ఏంటంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఎమ్మెల్యే ఉంది కాబట్టి ఎవరైనా కూడా ఒక పని చేయగలుగుతారు. ఫండ్స్ వస్తాయి, ఆ ఫండ్స్ మాకు సరిపోవు. మొన్న కూడా నేను సీఎం గారిని స్పెషల్ ప్యాకేజ్ అడిగాను. మాకు ఇంకో ఎక్కువ బడ్జెట్ ఇస్తేనే మా డెవలప్మెంట్ అవుతుంది. ఎమ్మెల్యేకి వచ్చిన జీతం ఫండ్స్ ఏదైతే అంటారో మామూలుగా అందరికి వచ్చే విధంగా మాకు వస్తే సరిపోదు కాబట్టి అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ రోడ్లు, మోరీలు, ఇంకా వేరే అయితే డ్రైనేజ్ సిస్టంలో ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లంలన్నీ రిజాల్వ్ చేస్తా. అంటే ఒక్కటే చేస్తే సరిపోదు, అన్నీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనికి ఒక ప్యాకేజ్ లాగా తీసుకురావాలి. వీరికి నా సొంతంగా శ్రద్ధ తీసుకొని ఏవేవైతే పెండింగ్స్ ఉన్నాయో, ఏదేదైతే అవసరాలు ఉన్నాయో జనానికి అవన్నీ చేస్తానని హామీ ఇస్తున్నాను. బీజేపీ బీఆర్ఎస్ కూడా చేరతామని వస్తున్నారు చాలా మంది. ఇప్పుడు వీళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళే జాయిన్ అయిన వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అన్ని పార్టీ వాళ్ళు జాయిన్ అవుతారు. వారికి ఒకటే నమ్మకం, అక్కడ మా రేవంత్ అన్న, ఇక్కడ మా గణేష్ అన్న. ధన్యవాదాలు.